డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన గొడవకైతే సుమిత్ర అలా బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న సుమిత్రని చూసి దీప అయితే అటుగా బయటకు వచ్చి ఏం చూస్తూ ఉంటుంది. సుమిత్ర అమ్మగారు ఎందుకు బాధపడుతున్నారు అని అయితే చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ దీప అయితే సుమిత్ర దగ్గరికి అయితే వెళ్ళడానికి చూస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర దీపని చూసి అమ్మో దీప వస్తుందని చెప్పి కన్నీళ్ళు తుడుచుకొని లేచి నిల్చుంటూ ఉంటుంది. అలా దీప అయితే సుమిత్ర దగ్గరికి వచ్చి ఏమైందమ్మా, దేనికి బాధపడుతున్నారు అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి సుమిత్ర అయితే బాధపడడం తప్ప ఇంకేం చేయగలం దీప, అంతకు మించి ఇంకేం చేయలేము అనేది అంటూ ఉంటుంది. మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా అమ్మ అనేది అడుగుతూ ఉంటుంది. ఇంట్లో మళ్ళీ గొడవ జరిగింది దీప, కానీ ఈసారి మామయ్య గారు తీసుకున్న నిర్ణయం చాలా పెద్దగా ఉంది. ఇంట్లో ఏ గొడవ జరిగినా ఏడడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి. అలా ఏడిస్తేనైనా కొంచెం విముక్తి వస్తుందని చెప్పి ఏడుస్తున్నానని సుమిత్ర అంటూ ఉంటుంది. అలా సుమిత్ర ఆడిన మాటలకి దీప అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, మళ్ళీ ఏమైంది అనేది అడుగుతూ ఉంటుంది. ఈసారి జరిగిన గొడవలో మామయ్య గారు చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. పెద్ద నిర్ణయం అంటే ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి దీపతో అయితే సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది. జ్యోత్స్నకి వేరే పెళ్ళి అర్జెంటుగా చేయాలని అనుకుంటున్నారు, అదే భయమేస్తుంది అనేది అంటూ ఉంటుంది. ఈసారి మామయ్య నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పడానికి కూడా లేకుండా పోయింది అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి దీప అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. మళ్ళీ వేరే పెళ్లి చేస్తారా జ్యోత్స్నకి అని అయితే షాక్ అవుతుంది.